2025 ఫిబ్రవరి నెల 5వ రాశి సింహరాశి. సింహరాశి ఫలితాలు చెప్పుకున్నాం. సింహస్యాధిపతి సూర్య. ఇందాక కర్కాటక రాశి చెప్పుకున్నాం. ఇప్పుడు సింహరాశి చెప్పుకుంటాం. సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. మరి కొన్ని రాశులకి కొన్ని విశేషమైన లక్షణాలు ఉన్నాయి. సూర్యుడు కొడుకు ఎవరు? శని. సూర్య చంద్రుడు ఉన్నారు, వాళ్ళు విశేషమైనటువంటి వాళ్ళు. శని కూడా చాలా విశేషమైన వాళ్ళు. కుంభరాశి యొక్క లక్షణం ఏంటంటే మనిషి పొట్ట బాగా లావుగా ఉంటుంది. ఈ చెవులమ్మడి పొడుగ్గా వెంచుకులు వస్తాయి. దాదాపు కట్ చేయకుండా ఉంటే దాదాపు 2 అంగుళాల పైన వస్తాయి. వాడిని కుంభరాశిని కనుక్కుంటాను నేను చూసి. ఎందుకంటే జాతకాలు అంటే చెప్పుంది, కళ్ళు లోపల నరాలు ఎర్రగా ఉంటాయి. వాళ్ళు చూస్తే భయంకరంగా ఉంటాడు. సింహరాశి కూడా అట్లాగే ఉంటాడు. అంటే సూర్యపుత్రో యమస్త సహా, సూర్యుడు కుమారుడు శని కదా. సూర్యుడు అట్లాగే భయంకర. అయితే చూడటానికి మాత్రం వినాయకుడిలాగా పొట్టాకెట్ట నడవడం కష్టంగా ఉంటుంది. కానీ చెవులమ్మడి వెంట్రుకలు ఉంటాయి, కళ్ళు కాస్త ఎర్రగా ఉంటాయి. అవి వీటితో ఎందుకులే మనకు, ఇప్పుడు కూర్చుంటే లేవాలని ఎదవా వీటితో మాట్లాడి అనుకుంటారు. కానీ వినాయకుడు మామూలు కాదు, గొప్ప యుద్ధ విశారదుడు గణపతి. అట్లాంటి వాళ్ళకి అన్ని రకాల శక్తులు ఉంటాయి. మరి మకర రాశి ఏమో అమ్మవారికి సంబంధించిన రాశి. కుంభరాశి వచ్చేపటికల్లా ఈశ్వరుడికి సంబంధించిన రాశి. మరి మరి సింహరాశి సూర్యుడికి సంబంధించిన రాశి. ఈ సూర్యుడికి సంబంధించిన రాశి చాలా విశేషమైంది. ఈ సూర్యుడికి సంబంధించిన రాశి ఎట్లా ఉంటుందంటే, ఒక ఏనుగు ఉందండి, ఒక అడవి మండిపోతుంది. ఈ అడవి మండిపోతూ ఉంటే మామూలుగా ఉండదు. గాలి కొట్టేపటికి కొమ్మకి రాచుకొని మంట వస్తుంది. ఎప్పుడైనా పూర్వం ఇప్పుడులాగా అగ్గిపెట్టెలు లేవు. ఒకటే జాతికి సంబంధించిన రాళ్ళు 2 రాళ్ళు కలిపి ఒక రాయి కొడితే మంట వస్తుంది. ఒకటే జాతికి సంబంధించిన చెక్క ఒక చెక్క కొడితే నిప్పు వస్తుంది. మరి యజ్ఞం చేసేప్పుడు అగ్నిమథనం చేస్తారు. చెక్క రాస్తే తిప్పితే మంట వస్తుంది. అట్లాంటి సమయంలో కొమ్మ రాచుకొని మంట వచ్చిన మంట ఆకులు ఎండిపోయిన కొమ్మలు కాక పచ్చి కొమ్మలు కూడా మండిపోతున్నాయి. అట్లాంటి టైంలో ఏనుగు పరిగెత్తుతుంది. ఆ దగ్గరలో ఉంటే ఆ మంటలు చచ్చిపోవడమే. ఏ జీవరాశి లేకుండా వెళ్ళిపోయి. అందులో పెద్ద జాతులు నాబోటాడు ఏనుగులు అంటాడు. నేను పరిగెత్తమంటే ఏం పరిగెత్తాను నేను? అది అట్లా పరిగెత్తుంది. పరిగెత్తు ఉంటే అది మంచి జ్ఞానం కలిగిన జీవరాశి. మరి ఆ జీవరాశి వెళుతూ ఉంటే ఆకులన్నీ కొట్టుకొచ్చినాయి. ఆకులు మోకాళ్ళు ఎత్తున్నాయి, కానీ ఆకులు కదులుతున్నాయి కదా. ఆ కాలు వేయకుండా అట్లా కదిలించింది. దాని కింద ఒక ఉడత ఉంది. అది ఎంత జ్ఞానం గల జీవరాశి అంటే, అమ్మో నా ప్రాణం కోసమని అటు ఇటు చెట్టడ్డ ఉంది. ఈ మధ్యలో చెప్పుకోవాలి. ఈ మధ్యలో మరి ఉడత ఉంది. ఆ ఉడత ఎటువంటిది? సముద్రం మీద రావణాసురుడి దగ్గరికి వెళ్ళటానికి కట్టేటప్పుడు ఆ ఇసుక కూడా ఇసుక తీసుకొచ్చి ఆ వారధికి పనిచేసిందిట. రామచంద్రమూర్తి ఉడతను పట్టుకుంటా అంటే వేళ్ళు 3 వేలతో గీచిన గీట్లు కనబడతాయి ఇప్పటికి కూడా. ఉడత నీకే పాటి యూడిగంబులు చేసి రామచంద్రమూర్తికి అంటారు. అటువంటి ఉడత పుణ్యత్వం చేసుకున్న ఉడత, అమ్మో దాని జోలికి పోను దండం పెడతారని దాని ప్రాణం తీసుకుంది. ఏదో వచ్చిన అన్నిన కొమ్మ పడది, కింద పడది, ఏనుగు చచ్చిపోయింది. పునర్జన్మ వచ్చిందంటే మరి దేవుడికి వాహనమైంది. ఎక్కడ లేని గొప్ప పండితుడైతే గజావరోహణ చేశారంటారు, ఏనుగుని తిప్పుతారు. అది ఒక చిన్న జీవరాశిని కూడా చంపడానికి ఇష్టపడకుండా ఉన్నటువంటి ఏనుగా మరి దేవుడికి వాహనమైంది. దేవుడితో సమానమైన పండితుడికి వాహనమైంది. అది సింహరాశిలో పుట్టింది.
అటువంటి రాశి. ఆ సింహరాశి ఎట్లాంటిదండి? సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ సింహం ఎవరు? అమ్మవారి వాహనం. మరి అమ్మవారు సింహం, అందులో సింహరాశి సూర్యుడు అధిపతి. ఎటువంటి గొప్ప రాశి అంటే, ఏనుగు కంటే పుణ్యం చేసుకోవాలట మానవుడై పుట్టిన తర్వాత. ఏనుగా మానవుడిగా పుట్టి పుణ్యం చేసుకొని ఏనుగా అంబారి మీద ఊరి పడతట్టు వాడు. ఈ ఏనుగగా పుట్టినవాడు మళ్ళీ మరో జన్మలో మనిషిగా పుట్టాడు. ఆ మనిషి ఏనుగ అంబారి మీద ఊరేగింపు చేసుకున్నాడు. ఎందుకంటే సామాన్య మానవులు కాలికి బంగారం పెట్టకూడదు, చేతులకి మెడకి వెండి పెట్టకూడదు. మహారాజులు కాళ్ళకి బంగారం పెట్టచ్చు, పై వంటి మీద వెండి వేసుకోవచ్చు. మనం కాలికి బంగారం పెడితే సర్వనాశనం అయిపోతాం. అటువంటి రాజు, అటువంటి పండితుడు గారు పుడతాట ఆ సింహరాశిలో పుడితే. అటువంటి మహా గొప్ప జాతకం అది. అయితే మిగతా గ్రహాలు ఏమైనా చెడుగా ఉంటే మనం చెప్పలేము. అయితే ఈ రాశికి కూడా పూర్తిగా ఏ గ్రహం బాగలేదు. ఇంత గొప్ప జాతకం ఇంత చెప్పా కదా, నన్ను పైకి ఎత్తాడు, ఏది అమాంత కింద పడేశాడు అనుకుంటారేమో, అది కాదు. అయితే పూర్వజన్మ పుణ్యం వల్ల ఎటువంటి ఇబ్బందిని కూడా తట్టుకోగలుగుతాడు మానవుడు. వజ్రం వజ్రేన భీయతేనుంది. వజ్రం దేంతో ఎరగదుట. వజ్రం పెట్టి వజ్రాన్ని కొడితేనే ఇరిగిపోతుంది. కాబట్టి వజ్రం లాంటి వాడు. వీళ్ళ జాతకం పూర్తిగా బాగాలేదు. ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు చెప్పాలంటే. అటువంటి బాగా ఇబ్బందికరం రోజులు. కాబట్టి ఈ రాశి వాళ్ళని గురించి నేను చెప్పడానికి ఎక్కడా ఏమీ మార్గం లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. అందులో కొత్తగా ఆడపిల్లలు దొరకటంలా, వివాహం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది బాగా చదువుకొని కలెక్టరో, డాక్టరో, లేకపోతే బీటెక్కో, తర్వాత ఎంబీఏనో, తర్వాత సిఏను చదివి కూడా మంచి ఉద్యోగం చేస్తూ కొన్ని లక్షలు సంపాదిస్తూ నెలకి వివాహం కాక ఏజ్ బారైపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే, మరి ముందుగా పెళ్లి చేసుకుంటానికి నాతో సమానమైన వాళ్ళు కావాలని ఆశపడి, చివరికి తగినటువంటి వాళ్ళు ఉద్యోగానికి ఐశ్వర్యానికి అయినటువంటి వాళ్ళు దొరక్క చివరికి అసలు వివాహం కాకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఇంక కొంతమంది ఏమవుతున్నారు, దొరికితే చాలని మంచి రోజు కూడా అడగకుండా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తున్నారు. సరే వీళ్ళంతా కొంతమంది నాబోటి వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా కుదిరితే నేను చేస్తానని జాతకాలు చూస్తుంటే, వీళ్ళు నాకు పెళ్లి చేయరు, జాతకాలు చంపుతున్నారని ఎవరో దాన్ని కొంత తక్కువదాన్ని దేన్ని ఎవరినో దాన్ని ముందు పెళ్లి చేసుకుంటారు, సిద్ధపడుతున్నారు. కాబట్టి రేపు 14వ తారీఖు ప్రేమికుల రోజు కాబట్టి ఇట్లాంటి తొందరపాటు పనులు చేయొద్దు. తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి. జీవితం సక్రమంగా నడవాలి అంటే భార్యాభర్త మంచిగా ఒకళ్ళను అర్థం చేసుకొని జీవితాలు గడుపుకోవాల్సిన రోజులు కాబట్టి, అందులో అన్ని రోజుల్లో కంటే ఈరోజు చాలా కష్టమైన రోజులు. ఒక్కరు సంపాదిస్తే చాలా రోజులు, ఇద్దరు సంపాదించాల్సిన రోజులు. ఇద్దరు సంపాదించిన డబ్బులు కూడా జాగ్రత్తగా ఖర్చు పెడితేనే జీవనం గడిచే రోజులు. నా సంపాదన నేను చేస్తాను, నీ సంపాదన నువ్వు చేస్తాది, అమ్మా నాయన్ని అడవుల పాలు చేద్దామనే రోజులు ఉండకూడదు. కాబట్టి మరి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి. ఈ సింహరాశి వాళ్ళ జీవితం చాలా కష్టదశగా ఉంది. రేపు రాబోయేది ఫిబ్రవరి, మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు ఒక చోట చేరుతున్నాయి. దానివల్ల పెద్ద ప్రళయం రాబోతుంది. ప్రళయం అంటే మిన్నుమిలిగి మీద పడుతుందని చెప్పరు, అది అర్థం కాని బాధలు వస్తాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే